హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మా చెట్టుకైతే మామిడికాయలు పెద్దగైతే అయిపోయాయి. సరే అనేసి మా వారిని 2 కోసివ్వండండి. మంచిగా తొక్కు పచ్చడి చేస్తా అనేసి చెప్పి ముందు 2 మామిడికాయలు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పైనున్న పొట్టంతా తీసేసి మంచిగా ఇలా అయితే పీల్ అయితే చేసుకుంటున్నాను. మంచిగా దీన్నైతే ఇలా తురిమేసుకోండి. ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఇంకో కళాయిలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా దోరగా వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక తురిమింది ఒక కప్ అయితే అయింది నాకు. మీకు కొలతలు తెలియడం కోసం నేను ఇలా అయితే చూపిస్తాను. ఒక కప్పు అయితే అయిపోయిన దానికి నేను ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో పావు కప్పు దాకా సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవపిండి ఉంది కదా అండి, ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా ఒక 4, 5 అల్లం వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చిగా దంచి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను. కళాయిలో ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకొని పోపు వేసుకోండి. ఫైనల్లీ మన తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో ఇంకా సబ్స్క్రైబ్ టు మై ఛానల్.